మంగళగిరిలో యానాదుల సమస్యలపై యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎండ్బి బంగ్లా వద్ద నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు కె పెంచలయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కల్లూరు పెంచలయ్య యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో యానాది మహాగర్జన సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క యానాది మహాగర్జన సభ యొక్క ఉద్దేశ్యం ఒకటే. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏదైతే ఏపీలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది, సంతోషం. కానీ ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్పి మేము యానాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజనులు ఉన్నాం, 33 తెగలు ఉన్నాయి. అందులో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులము. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నాం. కానీ అభివృద్ధి ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, ఉద్యోగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు యానాదులకు ఇప్పటికీ అందటం లేదు. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండవది, ఏదైతే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ గత ఎన్నికల సందర్భంగా యువగళం అధినేత నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరములు దాటుతున్న యానాదుల యొక్క ఊసే ఎత్తట్లేదు.